హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉండే కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉందనుకోండి, ఈ విధంగా కొబ్బరి పొడి చేసి పెట్టేసుకుంటాను. బయట అయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి ఈ కమ్మనైన కొబ్బరి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నా దగ్గర పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటే శుభ్రంగా కడిగి తుడిచేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. కొన్ని రోజులకి ఈ విధంగా ఎండినట్లుగా అయిపోతుంది. ఇలా ఎండిన కొబ్బరితో మనం కొబ్బరి కారం చేసుకుంటే కారం పొడి రుచి అద్దరిపోతుంది. మనం బయట కొన్న ఎండు కొబ్బరితో చేసే కొబ్బరి కారం కంటే కూడా ఇలా తయారు చేసుకున్న కొబ్బరి కారం రుచి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా పచ్చిదనం ఏమీ లేకుండా పూర్తిగా ఎండిపోవాలి. పండుగ రోజుల్లో లేదా మనం వ్రతాలు ఇవి చేసుకున్నప్పుడు కొబ్బరి ఎక్కువగా ఉందనుకోండి, చక్కగా ఇలా ఎండబెట్టేసుకుని పొడి చేసుకోవచ్చు. ఈ కొబ్బరిని ముందు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్దవి కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. నాకైతే అటు ఇటుగా 1 కప్పు ముక్కలు వచ్చాయి. మీరు ఈ విధంగా పచ్చి కొబ్బరి ఎండబెట్టుకుని అయినా చేసుకోవచ్చు, లేదంటే కొన్న ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇలాంటి కారం పొడులు 3-4 రకాలు ఎప్పుడూ ఉంటాయండి. ఇదైతే కొబ్బరి కారం వినాయక చవితి నవరాత్రులప్పుడు కొట్టాను, 2 నెలల పైనే అవుతుంది, అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. కరివేపాకు పొడి, పుట్నాల పొడి, ఈ రెసిపీస్ అన్ని కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి పల్లి కారం. ఇలాంటి పొడులు రెడీగా ఉన్నాయనుకోండి, చట్నీ చేసే టైం లేనప్పుడు చక్కగా ఈ పొడి వేసేసుకొని తినేయచ్చు. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి ఇడ్లీ, దోశ, పప్పు పొంగలి, ఉప్మా, ఇంకా మనం వేపుడు కూరలు చేసినప్పుడు చివర్లో చల్లుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీస్ కావాలంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. ఇప్పుడైతే మనం కొబ్బరి కారం కొట్టేసుకుందాము. ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసేసి 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, 1 గుప్పెడు కరివేపాకు ముందే కడిగి తడేమీ లేకుండా ఆరపెట్టేసుకొని వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకుంటే చక్కగా వేగుతాయి. అలాగే నేను కారం తక్కువ ఉన్న కాయలు తీసుకున్నాను, అందుకని ఒక 10 కాయలు వేశాను. మీరు మీ కారాన్ని తగ్గట్టుగా కారం కొంచెం ఎక్కువ ఉన్న కాయలు తీసుకుంటే కనుక 8 కాయలు వేసుకోండి. చూడండి, క్రిస్పీగా వేగిపోయాయి కదా, ఈ విధంగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసేసి నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వచ్చేసి 1 కప్పు కొబ్బరి ముక్కలకి కొలత. మీరు 2 కప్పుల కొబ్బరి ముక్కలకి చేసుకోవాలనుకుంటే డబల్ చేసి వేసుకోండి. ఈ పప్పులు కొంచెం సగం వరకు వేయించుకోవాలి. సగం వరకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఈ ధనియాలు కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ధనియాలు కూడా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఈ నువ్వులు చిటపడలాడేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి లో మీడియంలో పెట్టేసుకోండి, అప్పుడే చక్కగా వేగుతాయి, మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఈ మాత్రం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. చింతపండుని విడివిడిగా చేసుకొని వేసుకోండి. జీలకర్ర, చింతపండు చివరిలో వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. చింతపండు కొంచెం వేయించామనుకోండి, పొడిలో చక్కగా కలిసిపోతుంది. ఇలా వేయించేసుకుని మనం ఎండుమిర్చి తీసుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో మనం కొలిచి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కొబ్బరిలో ఏమైనా తేమ ఉంటే పోయి పొడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసేది, కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసి మధ్యలో ఆపుకుంటూ ఇవి కూడా కొంచెం పలుకులుగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా కొంచెం పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని చివరిగా 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పెద్దవి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఇలాగే తినేయచ్చు, లేదంటే దీనికి కొంచెం పోపు వేసుకుంటే పొడి రుచి ఇంకా బాగుంటుంది. నేనైతే కొంచెం పోపు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి. ఈ పోపు గింజలు ఎర్రగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్నవి 10 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లో సగం పసుపు, కొంచెం ఇంగువ 1/2 టీ స్పూన్లో సగం, 1/8 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారం ఉంది కదా, అది వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే 1 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. బాగా కలిపేసుకుని వేడి తగ్గిన తర్వాత 8 జార్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే బయట మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల పైనే నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన కొబ్బరి కారాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.